నెల్లూరులో వీపీఆర్ ఫౌండేషన్ మెగా జాబ్ మేళా నిర్వహించింది. వేలాది మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు తరలివచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 38 కంపెనీల ప్రాతినిధ్యం వహించాయి. కోవూరు నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందన్నారు ప్రశాంత్ రెడ్డి. ఇక్కడ 38 కంపెనీలు వచ్చి పాల్గొన్నాయి. 3500 మంది ఎన్రోల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము. మా ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు, నేను కోవూరు నియోజకవర్గంలో ఉడతా భక్తిగా ఇది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలకి ఉద్యోగం వస్తుందో చూసి ఈ ప్రక్రియ మేము నిరంతరం చేయాలనుకుంటున్నాం. ఇది కాకుండా మళ్ళీ ఎవ్రీ క్వార్టర్లీ అలాగా ఈ పిల్లల పేర్లు ఎన్రోల్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ మీద అవసరమైన ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే అది కూడా ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి జాబ్ వచ్చేదాకా ఇచ్చేస్తాం. గత ప్రభుత్వ వైఫల్యమే ఈ నిరుద్యోగ యువకులు, ఇంతమంది యువకులు ఈరోజు ఇక్కడ ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చారంటే గత ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి నేను అనుకుంటున్నాను. యువకులు ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్ బుక్ లాంచింగ్ కార్యక్రమం